వైద్యాధికారులు సమయపాలన పాటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ అన్నారు. శనివారం రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కామారెడ్డి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్లు హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటుల ప్రాంగణ సముదాయంలో శనివారం రాత్రి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల పాటు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు బతుకమ్మ ఆడారు. నిజామాబాద్ కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్ లో మీడియాతో చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్క ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్ కు పిలువగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. బతుకమ్మ పండుగ నిర్వహించే 9 రోజుల్లో రోజుకో విశిష్టత ఉంది. ఇవాళ 5వ రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మరపట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను 5 వరుసలో వివిధ పూలతో చేస్తారు. నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాలోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్ 2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.